హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా మా హస్బెండ్కి చెప్పాలి అనుకుంటున్నారు. సో తనకైతే కాల్ చేశాను ఇంటికి రమ్మని. సో ఎలా జస్ట్ ఇచ్చేద్దామా లేదంటే ఏదైనా కొంచెం సర్ప్రైజ్ చేద్దామా అని చూస్తున్నాను. బట్ ఎలా ఇస్తాను ఏంటో నాకు ఆ టైంకి అంటే ఇది ముందే అనుకుంటే ఏదొకటి ప్లాన్ చేసుకునే వాళ్ళం, ఇలా ఇవ్వాలి ఇలా ఇవ్వాలి అనేసి. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ కదా. సో ఇది డైరెక్ట్ ఇచ్చేద్దామా లేదంటే ఏదన్నా సంథింగ్ డిఫరెంట్గా ఇద్దామా అని ఆలోచిస్తున్నాను. ఐ డోంట్ నో ఎలా ఇస్తాను ఏంటో చూడాలి. ఆయన రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. నేను వీడియో అప్లోడ్ చేస్తానో లేదో తెలియదు. బట్ నా హ్యాపీనెస్ కోసం ఫ్యూచర్లో ఈ మూమెంట్ని మేము ఎలా తీసుకున్నాము, ఐ మీన్ హ్యాపీగానే ఉంటుంది ఈ మూమెంట్ ఎవరికైనా. యాజ్ ఎ పేరెంట్గా అసలు దిస్ ఈజ్ ద బెస్ట్ ఫీలింగ్ అనమాట నాకు తెలిసి. ఇంకా మదర్ అవ్వడం, ఫాదర్ అవ్వడం, అసలు నేను కెమెరా కళ్ళు కూడా చూసి మాట్లాడలేకపోతున్నాను. అసలు నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. చూద్దాం మా హస్బెండ్ వచ్చాక సో తన రియాక్షన్స్ ఏంటి. నాకు దీన్ని ఇలానే చూసుకోవాలి అనిపిస్తుంది, అలానే పట్టుకొని అరే నిజంగా అయ్యామా, నిజంగా పేరెంట్స్ అవుతున్నామా అని చాలా అసలు ఎగ్జైట్మెంట్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం మా హస్బెండ్ ఎలా తీసుకుంటారు ఏంటి, సో తను ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేసి. మా హస్బెండ్కి కెమెరా చూస్తేనే డౌట్ వచ్చింది అనమాట. సో తనకైతే ఎలా అంటే వీడియో తీసుకుందాం ఒక రీల్కి. సో మేము ఎలాగో వీడియోస్ చేస్తాం కదా, ఒక రీల్కి వీడియో తీసుకుందాం, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అని చెప్పేసి స్టార్ట్ చేయాలన్నమాట. లేదంటే మా హస్బెండ్కి ఎందుకు వీడియో తీస్తామని వెంటనే డౌట్ వచ్చింది. సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్కి రీల్ తీస్తున్నాం అని చెప్పేసి స్టార్ట్ చేయాలి. లేదంటే ఆయనకి డౌట్ వచ్చేస్తుంది. చూడాలి ఇంకా ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా నాకు తెలీదు. బట్ లెట్స్ సీ ఏమవుతుందో ఏంటో, ఆయన ఎలా ఫీల్ అవుతుంది. నాకు తన ఫేస్ చూడాలనిపిస్తుంది. ఈ న్యూస్ తెలియగానే తన ఫేస్లో చేంజెస్ ఏంటి, ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి జనరల్. సో మా హస్బెండ్కి అయితే ఇలా కప్పులో పెట్టి ఇద్దామా అని ప్లాన్ చేస్తున్నాను అనమాట. చూద్దాం ఏమవుతుందో ఏంటో. సో ఇలా అయితే ఇంకా లోపల ఒక అగరబత్తి పెట్టి కాఫీ వేడిగా ఉంది, పొగ వస్తుంది అనేలాగా. సో ఇలా పెట్టి ఇద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ ఏమవుతుందో ఏంటో చూద్దాం. అది కూడా ఇలా పెడతాను, ఇలా పెట్టకుండా ఇలా పెట్టేసి ఇస్తాను. చూద్దాం తను ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనేది. అసలు ఏం అర్థం కావట్లేదు, మిక్స్డ్ ఎమోషన్స్. చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది, అలానే నిజమేనా నేను ఒకసారి అనిపిస్తుంది అనమాట. ఏం చెప్పాలి చెప్పు. కాఫీ కప్పు చూస్తే ఏం చెప్పాలని నీకు అర్థమవుతుంది. ఓ హస్బెండ్ ఫీల్ లైక్ మార్నింగ్ కాఫీ కప్. డైలాగ్ నేను అడుగుతుంది. డైలాగా నేను కాఫీ కప్లో కాఫీ కాకుండా అగరబత్తి పెట్టుకొని వస్తా. అంటే మంచిగా వేడిగా ఉన్నాయి. మార్నింగ్ కాఫీ అనమాట. ఇదేంటి నా మార్నింగ్ రొటీన్. సో మా హస్బెండ్కి వెళ్ళి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేసరికి కాఫీ ఇస్తున్నాను. అప్పుడు నువ్వు కప్పు తీసుకుంటావు కదా, నేను డైలాగ్ చెప్తా ఉంటాను, నువ్వు అదేమో అగరబత్తి తీసి ఇదేనండి మార్నింగ్ రొటీన్, ఇవే కాఫీ మాకు రోజు ఆయన చూపిస్తావు. అది నా డైలాగ్ అదేనా? ఇదేనా నీ మార్నింగ్ రొటీన్? ఇదేనండి మా డైలీ మార్నింగ్ రొటీన్, ఇలాగే కాఫీ ఇస్తుంది నాకు అని చెప్పాలి. ఇదేనండి మా డైలీ మార్నింగ్ రొటీన్. ఇదేనండి మా డైలీ మార్నింగ్ రొటీన్, ఇట్లానే కాఫీ ఇచ్చింది, తాగలేక చచ్చిపోతున్నా. మీ ఇంట్లో మీ లేడీస్ కూడా మీకు ఇలా ఇస్తారా? మీ ఇంట్లో మీ లేడీస్ కూడా ఇట్లానే కాఫీ ఇస్తారా? ఇస్తే కామెంట్ చేయండి. ఏదో మీ ఫోన్లో డైలాగ్ ఎందులోనా?
ఇదేంటి మధ్యలో? ఏ దొంగ డైలాగ్ ఎందులోనా అందులోనా? ఇదేంటి మధ్యలో? ఏ దొంగ చెప్పిదానా కంగ్రాచులేషన్స్ బేబీ యూట్యూబ్ దొంగదా యార్ కిట్టాడు లవ్ యూ బేబీ లవ్ యూ టూ బేబీ. కంగ్రాచులేషన్స్ యూట్యూబ్. మాట కావట్లేదు. సుప్రధానం. ఎప్పుడు తీసుకున్నావు స్విగ్గీలో ఆర్డర్ పెట్టా. సప్పిడి ఫీలో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? మాటలంటాయా బుజ్జి? వాట్? ఎందుకు? సప్పిడి ఫీలో ఉత్తా హ్యాపీ ఫుల్. చాలా అంటే చాలా. ఇదేనేమో నేను నీకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఇంతకు మించి ఏమి ఇవ్వలేనేమో. అర్థం కావట్లేదు కదా. నిజమైనా కాదని డౌట్ వస్తుంది కదా. ఫస్ట్ టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు చూసినప్పుడు అలానే అనిపించింది. ఎప్పుడెప్పుడు చెప్తామా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఫీలో మరి కాఫీ అంటావు మరి డైరెక్ట్ ఇచ్చేస్తారా? సో అది వచ్చేసి మా హస్బెండ్ రియాక్షన్ అనమాట. ఇంకా వీడియో వచ్చేసి నేను కరెక్ట్గా సెట్ చేయలేదు. అంటే నిల్చున్నప్పుడు హెడ్ కట్ అవుతుంది అనుకోవట్లేదు. మామూలుగా ఉంటే కనిపిస్తుంది కదా, ఓకే సెట్ అవుతుందిలే కనిపిస్తుంది రియాక్షన్ మొత్తం అనుకున్నాను. కానీ బట్ హెడ్ కట్ అయింది, సో మొత్తం కనిపించలేదు. అదనమాట మా హస్బెండ్ రియాక్షన్. మా ఆయన అయితే అసలు షాక్లో ఉన్నాడు. అసలు నిజమేనా ఇది, మనమేనా, అయ్యామా కాలేదా అని ఒక షాక్లో ఉన్నాడు. ఆ రోజు మొత్తం అలానే ఉన్నాడు ఆయన. ఇంకా అసలు ఏం చెప్పాలి ఏంటి అసలు ఏం అర్థం కాలేదు ఆయనకి. ఇంకా అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట. ఆ రోజు అంతా మేము అలానే ఉన్నాం. అలా దాన్ని మాటి మాటికి చూసుకుంటూ నిజమేనా, ఇదేమన్నా కలగంటున్నామా, నిజమేనా కలగంటున్నామా అని అలా చూసుకుంటూనే ఉన్నాం అనమాట. అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ టైంలో హస్బెండ్కి చెప్పడం. ఫస్ట్ నేను చెక్ చేసుకున్న వెంటనే ఇంకా వితిన్ ఒక 15 to 20 minutesలోనే చెప్పేశాను మా హస్బెండ్కి. నేను ఇంకెక్కువసేపు దాచుకోలేకపోయాను. మా అమ్మ వాళ్ళకి కూడా ఇంక ఇంటికి రావడం వల్ల అలా చెప్పాను. కానీ ఫోన్లో అయితే చెప్పేదాన్ని కాదు. ఖచ్చితంగా లేట్ అయినా కూడా డైరెక్ట్గానే చెప్పేదాన్ని. ఎందుకంటే వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ అదంతా మనం తీసుకోలేం కదా బయట ఫోన్లో చెప్తే. అదే డైరెక్ట్గా అనుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ రియాక్షన్ మనం చూడొచ్చు, క్యాప్చర్ చేసుకోవచ్చు, మళ్ళీ చూసుకోవచ్చు. సో నేను అందుకని తీసుకుంటానన్నమాట ఏదైనా. సో అది మా హస్బెండ్ రియాక్షన్. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి వెళ్తే బాయ్.